ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ మనం ఈ రోజును ప్రారంభించుకోవడానికి మన త్రియేక దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశము కొరకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు మన తండ్రి అయిన దేవునికే చెల్లునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మా యేసయ్య, మీకు స్తోత్రాలు. మరి ఒక నూతన రోజును మా జీవితాలలో మీరు పొడిగించారు, ఆయుష్నిచ్చారు, ఆరోగ్యమునిచ్చి క్షేమమునిచ్చారు. అయ్యా, ఈరోజు ప్రభువా మేము నాయన ప్రారంభించడానికి నీ వాక్య సందేశము ద్వారా మాతో మాట్లాడనై ఉన్నారు కనుక మీకు కృతజ్ఞతలు. ప్రభువా, నీ వాక్యము మమ్మల్ని నడిపించుచున్నది, నీ వాక్యము మమ్మలను బ్రతికించుచున్నది, నీ వాక్యమే మాకెంతో సంతోషాన్ని కలిగించుచున్నది. ఆ నీ వాక్యాన్ని ఇప్పుడు మేము ధ్యానము చేసుకోబోతూ ఉండగా మాతో మీరు మాట్లాడమని యేసు నామం ద్వారా ప్రార్థిస్తూ ధ్యానములోకి వస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, యేసయ్యను ప్రేమిస్తున్నారా అంటే లోకంలో ఎక్కువ మందే యేసయ్యను ప్రేమిస్తున్నారు. అయితే యేసయ్యను ప్రేమించేవారైతే యేసయ్యకు విధేయత చూపిస్తారు. కనుక ఈ ఉదయకాలపు వాక్యాంశము విధేయత చూపినప్పుడే మనము జయము పొందుకుంటాం. అనగా విధేయత వలననే మనకు జయము. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివినప్పుడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హెచ్చించును అనగా నీకు జయమిచ్చును అని అర్థం. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు హెచ్చించబడాలి, నీవు ఆశీర్వదించబడాలి, నీ కుటుంబము ఆశీర్వదించబడాలి. నీవు దేవుని యొక్క మేలును, దేవుని యొక్క శాశ్వతమైన సమాధానమును అనుభవించాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఒక్కటే. ఏదైతే ఈ ఉదయకాల సమయంలో దేవుని దాసునిగా దేవుని ఆత్మను బట్టి ఉపదేశిస్తూ ఉన్నానో దాని ప్రకారంగా నువ్వు చేయాలి. మోషే అదే మాట్లాడుతున్నారు. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞల చొప్పున నీవు నడిచిన ఎడల అంటున్నాడు. అనగా దైవజనుని ద్వారా దేవుడు మాట్లాడేటటువంటి ఉపదేశము నీవు అనుసరించి నడిచినప్పుడు నిశ్చయముగా నీవు జయము పొందుకుంటున్నావు. అనగా నీవు దేవునికి విధేయత చూపించినప్పుడు నీవు జయము పొందుకుంటున్నావు. కనుక మొట్టమొదటిగా ప్రభు అంటున్నాడు, యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనములో, నన్ను ప్రేమించువారైతే నా ఆజ్ఞలను గైకొంటారు. అవును, యేసయ్యను ప్రేమిస్తున్నారు, కానీ ఆయన ఆజ్ఞలను గైకొనాలి. అప్పుడే నిజంగా ప్రేమించువారవుతారు. గైకొనడము అంటే ఆయన చెప్పిన మాటకు విధేయత చూపడం. కనుక ప్రియ సహోదరి, సహోదరుడా, మరి నీవు యేసయ్య దగ్గర దేని కొరకు ప్రార్థన చేస్తున్నావో కానీ, ప్రతిరోజు మనవి చేసుకుంటూ ఉన్నావో కానీ, నీవు ప్రార్థన చేస్తున్నది యేసయ్య ద్వారా తండ్రి అయిన దేవుడు నీకు అనుగ్రహించాలి అంటే నీవు యేసయ్య చెప్పిన మాటలకు విధేయత చూపించాలి. అప్పుడు నువ్వు యేసయ్యను ఏదైతే అడుగుతున్నావో తండ్రి అయిన దేవుడు అది నీకు, నీ పిల్లలకు తరతరముల వరకు ఆయన అనుగ్రహిస్తాడు. రెండవదిగా ప్రియులారా, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివినప్పుడు, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. నీవు దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించే వ్యక్తివైతే నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. ఎంత గొప్ప వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే మనం ఈ రోజంతా జయము పొందుకోవాలి. నీవు ఎదురు చూస్తున్నటువంటి ఆ జయము నీకు కలగాలి. నువ్వు సంతోషించాలి. నీ శత్రువు ఎదుట నీవు భోజనపు బల్ల మీద కూర్చోవాలి. అలాంటి జయము నీకు కలగాలి అంటే నీవు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడవాలి. అప్పుడు నీ సరిహద్దులలో క్షేమమును,
నీ మార్గములలో సంతోషమును నీ ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు అనుగ్రహిస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో నీ దేవునితో ఈ మాట చెబుతూ ఈ రోజును నువ్వు ప్రారంభించు. ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నీ మాటలకు నేను విధేయుడనవుతాను, విధేయురాలునవుతాను. నీ ఆజ్ఞల చొప్పున నేను నడుస్తాను ప్రభువా అని తీర్మానం తీసుకో. దేవుడు నీ మార్గములను వెలిగిస్తాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమెన్. ప్రేమగల తండ్రి మా యేసయ్య, ఇదిగో నాయన, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది పిల్లలు ప్రభువా చెప్పబడిన నీ మాటల ప్రకారం నీ మాటలకు విధేయత చూపుతానని, విధేయుడనై విధేయురాలనై నేను నడుస్తాను అని తీర్మానం తీసుకుంటున్నారో వారందరినీ మీరు వింటున్నందుకు వందనాలు, మీరు అంగీకరిస్తున్నందుకు వందనాలు. మీలో ముద్రించుకొనండి తండ్రి, మీకు స్తోత్రాలు. దేవా, నీ మాటల ప్రకారం నీ ఆజ్ఞల ప్రకారం నడిచినప్పుడు నీవిస్తానన్న గొప్ప జయమును ప్రభువా ప్రతి ఒక్కరూ ఈ రోజే కాదు ప్రభువా, అనుదినము నాయన పొందుకొనున్నట్లుగా నీ గొప్ప బలమును నీ బిడ్డలకు తోడుగా ఉంచమని, కుటుంబములలో, వారి ఉద్యోగములలో, వారి ప్రయాణములలో, వారి ప్రయత్నాలలో, వారి చదువులలో, వారి ఎగ్జామ్స్లో, సమస్తములో నాయన మీరు తోడుగా ఉండి క్షేమమును అనుగ్రహిస్తూ ఈ దినమంతా నీ కృపాక్షేమములే ప్రతి ఒక్కరి వెంట వచ్చినట్లుగా సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మనందరిని దీవించునుగాక. ఈ వాక్య సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంది కదూ? తప్పకుండా మీ ప్రియులైన వారితో షేర్ చేసుకోండి. దేవుడు మనందరికీ తోడై ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్.